మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్‌కి సీక్వెల్ ఈ మూవీ. నాగవంశి రీసెంట్ ఇంటర్వ్యూస్‌లో చెప్పారు, మూవీలో స్టోరీ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మూవీ చూసాక ఫన్ జనరేట్ అవుతే మాత్రం రివ్యూస్ పాజిటివ్‌గా రాయండి అని. కానీ మూవీలో ఫన్ లేదు. ఫంటాస్టిక్‌గా ఉంది. మ్యాడ్ చూసే ఉంటారు అందరూ. అందులో కామెడీకి ఎంటర్‌టైన్ అయ్యే ఉంటారు. బట్ ఇప్పుడు అది ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి వెళ్ళింది. స్టోరీ ఏంటంటే మ్యాడ్ మూవీ క్లైమాక్స్ తర్వాత 3 ఇయర్స్‌కి ఈ మూవీ ఓపెన్ అవుతుంది. లడ్డూకి పెళ్లి సెట్ అవుతది. తర్వాత వీళ్ళు గోవా ప్లాన్ చేస్తారు. ఎందుకు వెళ్తారు గోవాకి? ఇదంతా స్టోరీ. మిగతా స్టోరీ. అక్కడికి వెళ్ళాక అక్కడ వీళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి? ఏం ఫేస్ చేశారు? ఇదంతా మూవీలో చూడాలి. నార్మల్‌గా ఏ మూవీలో అయినా ఒక బ్యాచ్ గోవా వెళ్లారు అంటే, చిల్ అయ్యారు అంటే మనం అందరం ఆల్మోస్ట్ కనెక్ట్ అవుతాం. మనకి నచ్చుతాయి అలాంటి స్టోరీస్. ఇది కూడా సేమ్ అదే ఫార్మాట్. ఇంకా మీకే అర్థమై ఉండాలి ఎలా ఉంటది ఈ సినిమా అని. లడ్డూ పెళ్లిలో పీక్స్ ఫన్ ఉంటది. పీక్స్ ఫన్ జనరేట్ చేస్తాడు. గ్యాప్ లేకుండా హిట్ చేస్తానే ఉంటారు కామెడీతో. ఈ సినిమాకి హీరో మాత్రం లడ్డు. క్రేజీ ఫన్ క్రియేట్ చేశాడు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లేదు. లడ్డు ఉన్నాడంటే సీన్స్ బ్లాస్ట్ అయ్యాయి థియేటర్‌లో. అందీప్ వచ్చినప్పుడు మాత్రం థియేటర్ ఇరప్ట్ అయింది. మ్యాట్‌లో ఉండే సీనియర్ యాంటోనీ క్యామియో కూడా క్రేజీ రెస్పాన్స్ వస్తది. లాజిక్స్ ఏం చూడొద్దు. మ్యాజిక్స్ వర్క్ అయ్యాయి. మ్యూజిక్ కూడా చాలా బావుంది. మూవీలో సాంగ్స్ బావున్నాయి. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అది కూడా బావుంది. మూవీ నాకు నచ్చింది. మీకు కూడా నచ్చుతది. డౌట్ ఏం అక్కర్లా. హ్యాపీగా థియేటర్స్‌కి వెళ్లి మ్యాడ్ స్క్వేర్‌ని, అల్ట్రా ప్రో మ్యాడ్ మ్యాక్స్‌ని ఎంజాయ్ చేయండి. పెర్ఫార్మెన్సెస్ అందరూ చేశారు. అందరూ ఫన్ జనరేట్ చేశారు. మ్యూజిక్ బావుంది. సాంగ్స్ కూడా బావున్నాయి. తమన్ బీజీఎం కూడా బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. ఇలాంటి మూవీస్‌ని నాగవంశి చాలా బాగా చూస్ చేసుకుంటారు. డైరెక్షన్ కూడా బావుంది. ఫ్రెండ్స్‌తో వెళ్తే క్రేజీ ఎంజాయ్ చేస్తారు. మీరు చూస్తే ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.